ఎఫ్ఐఆర్ తర్వాత కూడా కలిసాడా? ఎఫ్ఐఆర్ తర్వాత మళ్ళీ ఒక రోజు కాల్ చేసి కలుద్దామని చెప్పేసి ఫోన్ చేశాడు మేడం. ఆ! అయితే మా ఫ్రెండ్ వెళ్ళింది. వాళ్ళ ఓకే. దగ్గరికి వెళ్ళి ఇద్దరు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత అతను రూమ్ బుక్ చేసిండు. మళ్ళీ ఓయే రూమ్ లో బుక్ చేసి ఆ రోజు నైట్ మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే, మీ పేరెంట్స్ తో నేను చెప్పకు, మా పేరెంట్స్ కూడా అవసరం లేదు, నువ్వు పర్సనల్ గా ఎఫ్ఐఆర్ రిటర్న్ తీసుకో, నేను నీతో మంచిగా కలిసి ఉంటా అని చెప్పేసి చెప్పిండు. దానికి సీక్రెట్ ఎందుకమ్మా? పెద్ద మనుషుల ముందు ఒప్పుకుంటే నువ్వే విత్‌డ్రా చేసుకుంటావు కదా! అతను అట్లా యాక్సెప్ట్ చేయలేదు. ఎవరితో చెప్పకుండా నువ్వు రిటర్న్ తీసుకో, నేను నీతో మంచిగా కలిసి ఉంటా అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పి నువ్వు వెళ్ళావా ఓయో రూమ్‌కి? వెళ్ళింది. మా ఫ్రెండ్ వెళ్ళింది. ఆ రోజు నైట్ కూడా మళ్ళీ ఇద్దరు సెక్సువల్ గా మళ్ళీ కలిసి ఉన్నారు. మీ ఫ్రెండ్ వెళ్ళటం ఏంటమ్మా? అంటే కాదు, నేను వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నా. అరే అమ్మాయికి ఇవ్వమ్మా, మధ్యలో నీకెందుకు తల్లి? ఆవిడకి ఇవ్వండి ఒకసారి. హలో, మీరు చెప్పండి అమ్మా, ఆవిడ చెప్పడం ఏంటి? అంటే హోటల్ తీసుకెళ్ళి మేడం, అది తీసుకెళ్లి తను అవసరం వరకు నాకు ఫిజికల్ గా మెంటల్ గా మళ్ళీ ఆ రోజు అప్పుడు తర్వాత నువ్వు ఒక నిమిషం అమ్మా, తర్వాత నువ్వు నమ్మి కేసు ఏమైనా విత్‌డ్రా చేయడానికి ట్రై చేసావా, ట్రై చేయలేదా? అంటే నేను నమ్మలేదు మేడం. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పి నా పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని తీసుకుందాము, హ్యాపీగా ఉంటాం కదా, ఇట్లా సీక్రెట్ గా తీసుకోను. ఇప్పుడు నా ఫ్యామిలీ కూడా నన్ను క్వశ్చన్ చేస్తుంది కదా, ఎందుకు సీక్రెట్ గా తీసుకుంటావు నువ్వు, ఆయన తీసుకెళ్తున్నాడు అని అడుగుతారు కదా అని చెప్పిన అవునమ్మా, మేడం. అవును. సరే, ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి, ఇప్పుడు నీకేం కావాలో అడగండి అమ్మా. అంటే యాక్చువల్లీ నాకు మేడం చిన్నప్పుడు 8th క్లాస్ లో చైల్డ్ మ్యారేజ్ క్యాన్సిల్ అయింది మేడం. ఓకే. అంటే మ్యారేజ్ అయినా ఇంకా తాళి కట్టినాక అక్కడ తెలిసింది మేడం, అబ్బాయి మంచివాడు కాదు, ఇంకా అట్లని తెలిసిన తర్వాత ఒక 1 వీక్ అట్లా వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి రిటర్న్ పంపించేసి మేడం, వాళ్ళకి మిస్టేక్ ఉండడం వల్ల. డైవర్స్ అయినాయా ఆ కేసు? అంటే వాళ్ళకి ఏం సంబంధం లేదు మేడం. ఓకే, ఇప్పుడు నన్నేం అడుగుతున్నావు? అంటే మేడం ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నంటే, నేను ఆల్మోస్ట్ ఇది లవ్ లో ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నాకు నా ఎంబడ పడ్డప్పుడు నేను చెప్పిన మేడం, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు వాళ్ళ ఫ్యామిలీతో సహా అంటే, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పకుండా తను సీక్రెట్ గా నన్ను ఇది మ్యారేజ్ చేసుకుని కదా మేడం. అవును. ఆయన ఎలా నమ్ముతుందంటే, అమ్మాయి నాకు చెప్పలేదు, చెప్పకుండానే నన్ను పెళ్లి చేసుకున్నది, ఈ విషయం దాచిపెట్టిందని రివర్స్ గేమ్ ఆడుతుంది మేడం. అదొకటే కాదు, నువ్వంటే ఇష్టం లేదు, ఆల్రెడీ వాడేసుకున్నాడు కాబట్టి ఇంకా అవసరం లేదు అనుకుంటున్నాడు, నువ్వేం చేసినా అతను వెనక్కి రాడు, నువ్వేం కావాలనుకుంటున్నావో చెప్పు. కరెక్టే కానీ మేడం, మరి తను లివింగ్ రిలేషన్ ఉన్నప్పుడు కూడా వాడుకున్నాడు కదా మేడం, మరి అప్పుడు వదిలేలే కానీ నన్ను ఇట్లా పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటిది అమ్మాయి అలాంటిది అమ్మాయి అని పెళ్ళయిన తర్వాతే వదిలేయడం, విడాకులు అనేవి పెళ్ళయిన తర్వాతే ఉంటాయమ్మా. పెళ్లికి ముందు చేస్తే నువ్వు వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క. పెళ్ళి అయిపోయింది, భార్యాభర్తలో ఒకడు మంచోడు కాదు, ఏం చేద్దాం, నీకేం కావాలో చెప్పు, నేను లీగాలిటీ చెప్తాను, తర్వాత ఏం చేస్తే బెటరో కూడా చెప్తాను. నాకు నా భర్త నాకు కావాలి మేడం, తెలియని ఇట్లా అదేదో జరిగిందని నన్ను పాయింట్ అవుట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం. నీకు నీ భర్త కావాలి, నీకు ఆల్రెడీ కలిసినప్పుడల్లా నిన్ను హింసిస్తున్నాడు, నువ్వు వదలటం కుదరకపోతే అతను నువ్వే సైకలాజికల్గా సూసైడ్ చేసుకునేలాగా చేస్తాడు, నీకు ఓకేనా? నాకు అసలు బ్రతకాలని లేదు మేడం. అరే నేను అడిగిన దానికి డైరెక్ట్ ఆన్సరు, అతనికి నువ్వు ఇష్టం లేదు, ఫోర్స్ఫుల్గా మీ ఇద్దరిని తీసుకెళ్ళి, ఒకసారి పెళ్ళి అయింది కాబట్టి కలిసి ఉండాలి అంటేనే ఒకప్పుడు కిరసనాయిలు పోసి గ్యాస్ సిలిండర్లు వదిలి చంపేశారు, వదిలించుకోలేకపోతున్నాం ఈ అమ్మాయిని అని. అలాంటి సీన్ ఇప్పుడు ట్రెండ్ మారింది, ఎవరు కూడా ఒకరికి ఇష్టం లేకపోతే ఇంకొకళ్ళు మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళి కాంపెన్సేషన్ వసూలు చేస్తున్నారు, లేదా కోర్టులో కేసులు ఫైల్ చేసి వాళ్ళని తిప్పుతున్నారు. ఈ రెండు కాకుండా నువ్వు అడుగుతున్నది ఏంటి, నాకు నా భర్తే కావాలండి అంటున్నావు. అప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటి, అతన్ని బలవంతంగా తీసుకొచ్చి నీతో కూర్చోబెట్టడం కుదరదు, ఫోర్స్ఫుల్గా కాపురాలు చేయించడం కుదరదు. ఒకవేళ భయపడి అలా చేసినా అతను ఎట్లా చేస్తాడంటే, నీకు నువ్వుగా సూసైడ్ చేసుకునేలాగా రోజు ప్రొవోక్ చేస్తాడు, లేదా నీకు నువ్వే టార్చర్ ఫీల్ అయిపోయి అతను ఇష్టం లేడు కాబట్టి అతను ఏ పని చేయట్లేదు, ఏమి నీకు రెస్పాండ్ ఇవ్వట్లేదు, నీకు ఇంపార్టెన్సే ఇవ్వకపోతే అలాంటి వ్యక్తితో నువ్వు రోజు కంటిన్యూ అవ్వలేవు. ఒక 1 మంత్కో 2 మంత్స్కో నీకు సైకలాజికల్ డిప్రెషన్ వస్తుంది, నీకు నువ్వే సూసైడ్ చేసుకుంటావు, వాడేం చేయవసరం లేదు కూడా, వాడు మాట్లాడుకుంటూ ఉంటే చాలు నీతో. అర్థమవుతుందా? ఫోర్స్ఫుల్గా కాపురాలు నిలబెట్టడం ఎందుకు కరెక్ట్ కాదో. సరే మీకు లీగాలిటీ చెప్తాను వినండి అమ్మా, మళ్ళీ లాస్ట్లో మాట్లాడదాం. మౌనిక గారు, ఈ కేసు అబ్జర్వ్ చేస్తే ఎట్లా ఉందంటే, ఇక్కడ మనం 2 టాపిక్స్ మాట్లాడుకోవాలి. అమ్మాయికి జరిగింది మైనర్ మ్యారేజ్,
మైనర్ మ్యారేజ్ ఆ అమ్మాయి అతనికి చెప్పిందా లేదా అంటే దానికి అక్కడ ఎవిడెన్స్ ఉండదు. ఈవిడేమో చెప్పానంటది, ఆయన చెప్పలేదు అంటాడు. మైనర్ మ్యారేజ్ జరిగిపోయిన కేసులో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా సీక్రెట్గా మ్యారేజ్ చేసుకొని మళ్ళీ తర్వాత వచ్చి ఇంట్లో వాళ్ళకే సపోర్ట్ తీసుకుంటున్నారంటే ఇవన్నీ కొంత సప్రెస్డ్గా కొన్ని సీక్రెట్లు వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ కూర్చొని ఓపెన్ చేసుకోకపోతే క్లారిటీ వచ్చే విషయాలు అయితే కాదు. మరి చైల్డ్ మ్యారేజ్ జరిగింది కదంటే ఈ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడా అంటే లీగల్గా వ్యాలిడ్ కాదు. సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడే కాదు. ఎందుకు వ్యాలిడ్ కాదు అంటే ఫస్ట్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ వీళ్ళే చేసేసుకున్నారు. అది ఎవిడెన్స్ ఉందో లేదో కూడా తెలియదు. మేబీ ఎవిడెన్స్ ఉండి అతనికి దొరికితే ఖచ్చితంగా సెకండ్ మ్యారేజ్ ఏదైతే అతను డైవర్స్ పిటిషన్ వేశాడో అది 100% అతను గెలుస్తాడు. ఎందుకు అంటే ఫస్ట్ మ్యారేజ్ చైల్డ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. దాన్ని నల్ అండ్ వాయిడ్ అని చెప్పి 1-2 years లోపే కేసు ఫైల్ చేసుకోవాలి. మైనర్ మ్యారేజ్ చెల్లదు, ఈ మ్యారేజ్ని డిజాల్వ్ చేయండి అని చెప్పి, అన్యువల్ చేయండి అని చెప్పి ఆ ప్రాసెస్లో మనకి ఖచ్చితంగా డైవర్స్ తీసుకోవాలి. మైనర్ మ్యారేజ్ చెల్లదు కాబట్టి మనం అనేసుకుంటే సరిపోదు. లీగల్ డాక్యుమెంట్ ఒకటి ఉండాలి. అప్పుడు సెకండ్ మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్. ఇది సెకండ్ మ్యారేజ్ కిందే లెక్క. సెకండ్ మ్యారేజ్ వీళ్ళు ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసుకున్నారు. ఎప్పుడు ఒక 2 years పరిచయము, ఒక 3 years అలా లవ్ తిరిగారు, ఓ 2 years లివిన్లో ఉన్నారు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా ఈవిడ పెళ్లి చేసుకున్నారు. అలా చేసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? 5 years దీంట్లో అతను ఎందుకు ఒప్పించుకోలేకపోయాడు? అప్పటికే సెటిల్ అయ్యాడు, జాబ్ వచ్చింది, ఉన్నంతలో ఏదో కెరియర్ చూసుకునే పొజిషన్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళని ఒప్పించి అతను చేసుకోవాలి. నేను తర్వాత ఒప్పించుకుంటాను అని చేసుకున్నాడు అంటేనే ఇక్కడ ఒక డౌట్ రేస్ అవుతుంది. ఒకటి, ఈ అమ్మాయి లివిన్లో ఉన్నప్పుడు 2-3 సార్లు ప్రెగ్నెన్సీ, అబార్షన్స్ ఇవన్నీ అయినాయి కాబట్టి ఏమన్నా 376 కేసు ఫైల్ చేస్తుందా? ఎందుకంటే అమ్మాయి ఆ టైంకి వేసే కేసు చాలా స్ట్రాంగ్ కేసు కింద లెక్క. అది అతని జాబ్ మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది. ఏది ఆ ఫస్ట్ మైనర్ మ్యారేజ్ అయినా అవ్వకపోయినా ఏ ప్రాసెస్ అయినా కూడా ఫర్దర్గా అమ్మాయి అతని మీద వేసే కేసు వల్ల గవర్నమెంట్ జాబ్స్ రావు ఇలాంటి కేసెస్ ఫైల్ చేస్తే. మేబీ దానివల్ల అన్నా కానీ ఇతను ఈ అమ్మాయికి ఆ విషయం తెలియకుండానో చెప్పకుండానో ఏదో రియల్గా లవ్ ఉన్నట్టుగా ఇవన్నీ చేసుకొని ఉండొచ్చు. అతని అవసరానికి చేసుకుని మన స్టోరీ వింటే ఇది అతని అవసరానికి చేసుకున్నాడు అనడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మేబీ తను యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ అతనేమో ఇష్టపూర్వకంగా అయితే పెళ్లి చేసుకోవాలా. ఇది ఫోర్సిబుల్ మ్యారేజ్ కిందే లెక్క. ఎందుకంటే నేను ఇప్పుడు చేసుకోను అని అంటే ఇప్పుడు పెట్టే కేసుకి అమ్మాయి అతనికి జాబ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంట్లో వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల, ఎందుకు వచ్చిన గోల. దానికంటే పెళ్లి చేసుకున్నప్పుడు వేసే కేసులు నార్మల్, ఒక వైఫ్ వేసే కేసుల కింద లీగల్ ప్రాసెస్. ఎందుకు అంటే మ్యారేజ్ అయిన 1 weekకే అతను మళ్ళీ వెళ్ళిపోయాడు. సరే హ్యాపీగానే వెళ్ళాడు, జాబ్ కోసం వెళ్ళాడనే చెప్దాం. ఎందుకంటే అతను ట్రైనింగ్ ఉంది కాబట్టి వెళ్ళాడు. వచ్చిన తర్వాత 3 months తర్వాత చూస్తే అప్పటికే వీళ్ళ అమ్మగారు వేరే సపరేట్ ఫ్యామిలీ పెట్టారు. పోనీ అక్కడైనా కంటిన్యూగా ఉన్నాడంటే అక్కడ ఒక 1 week 10 daysకే మళ్ళీ గొడవ స్టార్ట్ అయిపోయింది, మళ్ళీ న్యూసెన్స్లు. అంటే తనకు అక్కడి నుంచే తెలుసు మ్యారేజ్ అయిన తర్వాత తిప్పి కొడితే 10 to 15 days మ్యారిటల్ రిలేషను. ఒక 2 సార్లు ఓయో రూమ్కి వెళ్ళినారు, రెస్టారెంట్కి పోయారు ఫిజికల్గా కలవడానికి. ఈ 1.5 year May 2022 నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఈ 2 yearsలో ఇక్కడ క్లారిటీ ఉంది. తిప్పి కొడితే 10-15 days మ్యారిటల్ రిలేషన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.